ఆయన పదవీ విరమణ జీవితం సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆదివాసి గుండెల్లో, ఆదివాసుల గూడెలలో ఆయనకి సుస్థిరమైనటువంటి స్థానం ఉంటుందని సవినయంగా తెలియజేస్తుంది. ఒక చైతన్య మూర్తి, ఒక సౌజన్య స్ఫూర్తి కలిస్తే మా పర్వతనేని సుబ్బారావు మాస్టర్ శిష్య వాత్సల్యం, ఆత్మీయత, విద్యార్థుల్ని ఎదల్లో నింపుకోవడం మా మాస్టారి సహజ గుణాలు. విద్యను ఎంతో ప్రేమగా విద్యార్థులకు అందించడం, పరిశోధన నెపంతో విద్యార్థుల్ని బాధించకుండా వాళ్ళకు కావలసినటువంటి సమస్త అవసరాలను తీర్చడం, విద్యార్థుల వెన్నంటి ఉండి ప్రోత్సహించడం, ఇవన్నీ మా మాస్టారి శీలంలోని లక్షణాలు. ఆయన దగ్గరకు నేను చేరేటప్పుడు విద్యా విషయకంగా నేను ఎంతో ఆర్తితో తపనతో మాస్టర్ దగ్గరికి వచ్చాను. నాగార్జున విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిగా జేఆర్ఎఫ్ పాస్ అయిన నేను అక్కడ పరిశోధనలో సీటు లభించక నానా అగసాట్లు పడుతున్న సందర్భంలో మాస్టర్ నన్ను అక్కున చేర్చుకొని నాకు సీటు కల్పించి మంచి పరిశోధన అంశాన్ని ఎన్నిక చేసుకోవడానికి సహకరించి పరిశోధన సజావుగా సాగటానికి ఎంతో దోహదం చేశారు. అందుకే నేను ఎప్పుడూ కూడా అనిర్మల హృదయుల అక్కసుకు బలి కాకుండా నా బ్రతుకున అమృతకాంతులు పోసిన గురువర్యులు పర్వతనేని సుబ్బారావు గారుగా భావించి నేను నా మువ్వల సబడి అనే పుస్తకాన్ని మాస్టార్కి అంకితం ఇచ్చాను 1993లో. అలాంటి మాస్టారు విశ్రాంత పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారి విశ్రాంత జీవితం మరిన్ని భావి పరిశోధనలకు బాటలు వేయాలని మనసా కోరుకుంటున్న విద్యార్థిని. నా పేరు గుద్దిమెళ్ళ శిరీష. నేను పర్వతనేని సుబ్బారావు గారి దగ్గర పరిశోధక విద్యార్థిగా పాండురంగ మాహాత్మ్యం ధ్వని అనే అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. అయితే ఈ పరిశోధనాంశాన్ని తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ పరిశోధనాంశాన్ని విశ్వవిద్యాలయానికి అందించడం వరకు కూడా నాకు కట్టడానికి విశ్వవిద్యాలయంలో నా పరిశోధనాంశాన్ని సబ్మిట్ చేసే వరకు కూడా మా గురువర్యులు నాకు ఎంతో సహకారాన్ని, మనోబలాన్ని అందించారు. వారు నాపై చూపించినటువంటి వాత్సల్యాన్ని నేను ఎప్పటికీ కూడా మరువలేనటువంటిది. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కొండ అద్దమందు కొంచెమే ఉంటుంది అన్నట్టు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఆచార్య పర్వతనేని సుబ్బారావు గారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన పేరులో పర్వతం ఉన్న అందరిలో చాలా చిన్నవాడిగా ఒదిగిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన విద్యార్థులు కాకపోయినప్పటికీ కూడా కానీ అందరినీ ఏమి నాన్న అని చాలా చక్కగా పలకరించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. భాషాశాస్త్రంలో ఆయన ఎక్కడైనా సరే సమావేశాల్లో కానీ లేకుంటే సెమినార్లలో కానీ పత్ర సమర్పణ చేసేటువంటి, ఎందుకంటే ఆయన టీచింగ్ నేను ఎప్పుడు వినలేదు, ఎందుకంటే ఆయన ప్రత్యేక స్టూడెంట్ కాదు నేను. కానీ ఈ సెమినార్లో ఆయన పత్ర సమర్పణ చేసేటప్పుడు భాషకు సంబంధించి, ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఎంత సునిశ్చితంగా తన యొక్క అభిప్రాయాలను చెప్తాడంటే ఎక్కడా కూడా కానీ నొప్పించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా విమర్శనాత్మకంగా చెప్పడంలో పర్వతనేని సుబ్బారావు గారుకి సాటి లేదని చెప్పి నేను అనుకుంటాను. ఆయన దగ్గర భాషాశాస్త్రం పైన, ప్రాచీన సాహిత్యం పైన మంచి ఈరోజు తెలుగు పరిశోధన చేసేటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకోదగినటువంటి విధంగా మంచి పరిశోధక గ్రంథాలు వెలువడ్డాయి. అదేవిధంగా దాదాపు 20 సంవత్సరాలు ఈ భాషా ప్రాచీన సాహిత్యాలపైన కృషి చేసినటువంటి సుబ్బారావు గారి యొక్క సేవలు తెలుగు సాహిత్యానికి, తెలుగు సమాజానికి ఇంకా ఉత్తరోత్తర కూడా కానీ చాలా అవసరం అని చెప్పి భావిస్తున్నాను. కాబట్టి ఆయన విశ్రాంత ఆచార్యులు అయినప్పటికీ రేపటి నుంచి అవిశ్రాంతంగా సాహిత్యం పైన పరిశోధన సాగించగలని చెప్పి నేను నమ్ముతున్నాను.